బిగ్ బాస్ తరువాత టేస్టీ తేజ కెరీర్లో అనూహ్యమైన మలుపులు చోటు చేసుకున్నాయని అన్నారు. యూట్యూబ్లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న టేస్టీ తేజ బిగ్ బాస్ రియాలిటీ షో తరువాత తన కెరీర్, యూట్యూబ్ ఛానల్ వృద్ధి, అలాగే ఫ్యామిలీ వీక్ సమయంలో ఎదుర్కొన్న భావోద్వేగాల గురించి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. బిగ్ బాస్ తన జీవితంలో ఒక గొప్ప అవకాశమని, దానివల్ల ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తేజ పేర్కొన్నారు. బిగ్ బాస్ ఇంటినుంచి బయటకు వచ్చిన తరువాత తనకు 7 సినిమాలకు అవకాశాలు వచ్చాయని, వాటికి నటనతో పాటు డబ్బింగ్ కూడా పూర్తి చేశానని తేజ వెల్లడించారు. అంతకుముందు కేవలం యూట్యూబ్కే పరిమితమైన తాను బిగ్ బాస్ ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టానని చెప్పారు. కొన్ని డేట్స్ సమస్యల వల్ల గతంలో వచ్చిన కొన్ని సినిమా అవకాశాలను కోల్పోవలసి వచ్చిందని, అయితే ఇప్పుడు వచ్చిన 7 సినిమాలు త్వరలో విడుదల కానున్నాయని తెలిపారు. యూట్యూబ్లో కూడా టేస్టీ తేజ ఛానల్ అనూహ్యంగా వృద్ధి చెందింది. బిగ్ బాస్ షోకు ముందు 3 లక్షలు ఉన్న సబ్స్క్రైబర్ల సంఖ్య షో తరువాత 8 లక్షలకు చేరిందని, సుమారు 5 లక్షల మంది కొత్త సబ్స్క్రైబర్లు తనను ఆదరించారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. యూట్యూబ్ ద్వారా మంచి ఆదాయం వస్తుందని, దేవుడి దయతో సంతృప్తికరంగా సంపాదిస్తున్నానని తేజ తెలిపారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను కూడా పంచుకున్నారు. తన పుట్టినరోజుకు తన సోదరి తన ఉద్యోగం నుంచి నెలకు 12,000 నుంచి 13,000 వరకు రూపాయలు పొదుపు చేసి గోల్డ్ ఈఎంఐ కట్టి బహుమతిగా ఇచ్చిన బంగారం కడియం గురించి వివరించారు. అలాగే శోభ బహుమతిగా ఇచ్చిన వాచ్ గురించి, తనకు వాచీలు ధరించే అలవాటు లేకపోయినా తల్లి కోరిక మేరకు ఇప్పుడు ధరిస్తున్నానని తెలిపారు. బిగ్ బాస్ హౌస్లో తనను మాస్గాడు అని పిలవడంపై కూడా తేజ స్పందించారు. ఈ పేరు విన్నప్పుడు మొదట అర్థం కాలేదని, బయటికి వచ్చాక కామెంట్లు చూశాకనే దీని అర్థం తెలిసిందని, తనను పొగుడుతున్నారని తెలుసుకుని చాలా